Dear friends, my name is Lakshmana Rao, Social Methodology faculty from విజయనగరం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో టెట్ మరియు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అభ్యర్థుల కొరకు, అదేవిధంగా ఇన్ సర్వీస్ టీచర్స్ కొరకు, అదేవిధంగా గురుకుల టీచర్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా మనం సోషల్ మెథడాలజీని మనం టీచ్ చేయటం జరుగుతుంది. ఈ సోషల్ మెథడాలజీకి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ కూడా మనం మన యొక్క యాప్లో మనం అప్లోడ్ చేయటం జరిగింది. ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు అయినటువంటి టెట్ మరియు డిఎస్ఐ అభ్యర్థులు మన యాప్ అయినటువంటి సోషల్ మెథడాలజీ హబ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సోషల్ మెథడాలజీ హబ్ అనే యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మన యాప్లో అన్ని వీడియోలు కూడా మీకు డిస్ప్లే కావటం జరుగుతుంది. మన సోషల్ మెథడాలజీ యాప్లో ఉన్నటువంటి వీడియోల యొక్క ప్రత్యేకత ఏంటంటే, మనం ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి ప్రతి టాపిక్కు సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారముతో పూర్తి స్థాయి విశ్లేషణతో మీకు టెట్ మరియు డిఎస్సిలలో 100% ఉపయోగపడే విధంగా మీకు అన్ని వీడియోలను నేను సమగ్రమైనటువంటి పూర్తి స్థాయి విశ్లేషణతో అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆసక్తి గల విద్యార్థులు ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ అయినటువంటి సోషల్ మెథడాలజీ హబ్ అనే యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు అప్లోడ్ కావటం జరుగుతుంది. మన వీడియోస్ను కనుక మీరు సమగ్రంగా పరిశీలిస్తూ నోట్స్ కనుక చక్కగా తయారు చేసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్ టైంలో ఎటువంటి భయం లేకుండా నిస్సంకోచంగా ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సర్ చేసే విధంగా మీకు ఈ సమాచారాన్ని నేను మీకు వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అభ్యర్థులందరూ కూడా వినియోగించుకొని విజయాన్ని సాధించగలరని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు నా యొక్క ఫోన్ నెంబర్ అయినటువంటి 9398648218 గనక కాల్ చేసినట్లయితే మీకున్నటువంటి డౌట్స్ను కూడా క్లారిఫై చేయడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ మనం ఇప్పుడు వేరొక టాపిక్లోకి గురించి మనం డిస్కస్ చేయటం జరుగుతుంది. ఆ టాపిక్ ఏంటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆ టాపిక్ అనేది ఏంటంటే సాంఘిక శాస్త్ర బోధనాభ్యసన ఉపకరణాలు. వీటినే మనం ఏమని పిలుస్తాము అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్గా పిలవటం అనేది జరుగుతుంది. ఈ టీఎల్ఎం గురించి కనుక మనం తీసుకున్నట్లయితే ఈ టీఎల్ఎంకు సంబంధించి ఏపీ మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా టెట్ పరంగా తీసుకున్నట్లయితే ఈ టాపిక్ మీద ఒక బిట్ ఇవ్వటం జరుగుతుంది టెట్లో. అదేవిధంగా డిఎస్సిలో కనుక తీసుకున్నట్లయితే డిఎస్సిలో 3 ప్రశ్నల వరకు రావడానికి ఆస్కారం ఉంది. అంటే టెట్ మరియు డిఎస్సిని కలిపి తీసుకున్నట్లయితే 4 ప్రశ్నల వరకు కూడా ఈ టాపిక్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. పైగా ఈ టాపిక్ను కనుక అభ్యర్థులు చాలా సులభంగా ఈ 4 మార్కులు కూడా స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద డిఫికల్ట్ అనేది ఈ టాపిక్ అనేది మనకు కాదు, అంత డిఫికల్ట్ ఏముండదు ఈ టాపిక్లో. అటువంటి టీఎల్ఎంను కనుక తీసుకున్నట్లయితే ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను మనము ఏ పేరుతో పిలుస్తామంటే ఈ టీఎల్ఎంని మనము బోధనోపకరణాలు అని కూడా పిలుస్తాం. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని మనం ఏమని పిలుస్తామంటే బోధనోపకరణాలు అని పిలుస్తాం. లేదా దీనినే ఏ పేరుతో పిలవటం జరుగుతుందంటే బోధనాభ్యసన సామగ్రి అని కూడా పిలుస్తాం. ఇలా బోధనోపకరణాలు అన్న బోధన అభ్యసన సామగ్రి అన్న ఒక్కటే
దీనినే మనం ఇంగ్లీష్లో ఏమని పిలవటం జరుగుతుందంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్గా పిలవటం అనేది జరుగుతుంది. సాంఘిక శాస్త్ర బోధనలోనే ప్రముఖ పాత్ర వహించేవి ఏవి అంటే మనం బోధనోపకరణాలు లేదా బోధనాభ్యసన సామగ్రిగా చెప్పుకోవటం అనేది జరుగుతుంది. మరి ఇంతకు బోధనోపకరణాలు లేదా బోధనాభ్యసన సామగ్రి అంటే ఏంటి? బోధించే పాఠ్యాంశాలు విద్యార్థులకు సులభంగా అర్థం కావడం కోసం ఉపయోగించినటువంటి సాధనాలనే మనం ఏమని పిలుస్తామంటే బోధనోపకరణాలు లేదా బోధనాభ్యసన సామగ్రిగా పిలవటం జరుగుతుంది. బోధనోపకరణాలు అంటే అర్థం ఏంటంటే బోధన మరియు అభ్యసన అనేది సులభతరము కావటానికి, బోధన మరియు అభ్యసన అనేది విజయవంతం కావడానికి, బోధన మరియు అభ్యసన అనేది ఫలప్రదం కావడానికి ఉపయోగించినటువంటి ఉపకరణాలనే మనం ఏమని పిలుస్తాము అంటే బోధనోపకరణాలు లేదా బోధనాభ్యసన సామగ్రిగా పిలవటం అనేది జరుగుతుంది. అటువంటి బోధనోపకరణాలకు సంబంధించి కనుక మనం తీసుకున్నట్లయితే మన విద్యా వ్యవస్థలోనే బోధనోపకరణముల యొక్క ఆవశ్యకతను తెలియచేసినటువంటి మొట్టమొదటి విద్యావేత్త ఎవరు అంటే కొమినియస్. ఆ కొమినియస్ గారి యొక్క పూర్తి పేరు కనుక తీసుకున్నట్లయితే కొమినియస్ గారి యొక్క పూర్తి పేరు ఏంటంటే జాన్ ఆమోస్ కొమినియస్. జాన్ ఆమోస్ కొమినియస్. ఇట్లా మన విద్యా వ్యవస్థలోనే బోధనోపకరణముల యొక్క ఆవశ్యకతను తెలియచేసినటువంటి మొట్టమొదటి విద్యావేత్త ఎవరు అంటే కొమినియస్ లేదా జాన్ ఆమోస్ కొమినియస్ గారు. ఈయన ఏ దేశానికి చెందినటువంటి వారు అంటే ఈయన చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినవారు. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినవారు. ఈ చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి ఈయన విద్యావేత్తగాను, తత్వవేత్తగాను, వేదాంతిగాను మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఈయన. అందుకే ఈయనను చరిత్రలో ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈయనను చరిత్రలో ఏ పేరుతో పిలుస్తారంటే ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ మెథడ్స్గా పిలవటం జరుగుతుంది. టీచింగ్ మెథడ్స్గా పిలవటం జరుగుతుంది. ఇలా ఈయనను మన చరిత్రలో ఏ పేరుతో పిలవటం జరుగుతుందంటే ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ మెథడ్స్గా పిలవటం జరుగుతుంది. ఈయనని తెలుగులో మనం ఏమని పిలుస్తామంటే ఆధునిక విద్య మరియు బోధనా పద్ధతుల పితామహుడుగా పిలుస్తాము. ఆధునిక విద్య మరియు బోధనా పద్ధతుల పితామహుడిగా, ఆధునిక విద్య మరియు బోధనా పద్ధతుల పితామహుడుగా ఎవరిని పిలవటం జరుగుతుందంటే జాన్ ఆమోస్ కొమినియస్ గారిని పిలవటం అనేది జరుగుతుంది. ఇలా కొమినియస్ గారి యొక్క ఇంపార్టెన్స్ కనుక తీసుకున్నట్లయితే మన విద్యా వ్యవస్థలోనే బోధనోపకరణముల యొక్క ఆవశ్యకతను తెలియచేసిన మొట్టమొదటి విద్యావేత్త ఎవరంటే జాన్ ఆమోస్ కొమినియస్ గారు. ఈయన ఏ దేశానికి చెందినవారంటే చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అట్లాంటి కొమినియస్ గారి యొక్క ప్రాధాన్యత ఏంటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈయన విద్యావేత్తగాను, తత్వవేత్తగాను, అదేవిధంగా వేదాంతిగాను పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే కొమినియస్ గారు. అందుకే కొమినియస్ గారును చరిత్రలో ఏ పేరుతో వ్యవహరించడం జరుగుతుందంటే ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ మెథడ్స్గా పిలవటం అనేది జరుగుతుంది. దీనిని తెలుగులో ఏ పేరుతో పిలుస్తున్నామంటే ఆధునిక విద్య మరియు బోధనా పద్ధతుల పితామహుడుగా పిలవటం జరుగుతుంది. అంటే ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ అంటే ఆధునిక విద్య పితామహుడుగా ఎవరిని పిలుస్తామంటే కొమినియస్ గారిని పిలవటం జరుగుతుంది. అదేవిధంగా ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ టీచింగ్ మెథడ్స్ ఆధునిక బోధనా పద్ధతులకు పితామహుడుగా కూడా ఎవరిని పిలవటం జరుగుతుందంటే జాన్ ఆమోస్ కొమినియస్ గారిని పిలవటం జరుగుతుంది. అదేవిధంగా ద ఫాదర్ ఆఫ్ పెడగాజీ, ద ఫాదర్ ఆఫ్ పెడగాజీ, ద ఫాదర్ ఆఫ్ పెడగాజీగా
ఎవరిని పిలవటం జరుగుతుందంటే ఫెస్టాలిజీ గారిని పిలవటం జరుగుతుంది. అతను ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ మెథడ్స్గా కొమినియస్ గారిని పిలిస్తే, ద ఫాదర్ ఆఫ్ పెడగాజీగా ఎవరిని పిలవటం జరుగుతుంది అంటే ఫెస్టాలిజీ గారిని పిలవటం జరుగుతుంది. ఈ ఫెస్టాలిజీ గారు ఏ దేశానికి చెందినవారంటే ఫెస్టాలిజీ గారు స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు. ఇలా స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి జోహన్ హెన్రిచ్ ఫెస్టాలజీ, ఈయన యొక్క పూర్తి పేరు ఏంటంటే జోహన్ హెన్రిచ్ ఫెస్టాలజీ గారు. ఈ జోహన్ హెన్రిచ్ ఫెస్టాలజీ గారు ఏ దేశానికి చెందినవారంటే స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు. స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి ఫెస్టాలజీ గారిని ఏ పేరుతో పిలవటం జరుగుతుందంటే ద ఫాదర్ ఆఫ్ పెడగాజీగా పిలవటం జరుగుతుంది. అంటే బోధనా పద్ధతుల పితామహుడు లేదా బోధనా పద్ధతుల పితామహుడు లేదా అధ్యాపన శాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలవటం జరుగుతుందంటే ఫెస్టాలజీ గారిని పిలవటం అనేది జరుగుతుంది. అటువంటి కొమినియస్ గారి గురించి కనుక మనం తీసుకున్నట్లయితే, కొమినియస్ గారి యొక్క బోధనా పద్ధతులు వాటి యొక్క ప్రాధాన్యత గురించి మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మన మెథడాలజీలో ప్రత్యేకమైనటువంటి పేరు పొందినటువంటి వ్యక్తిగా మనం ఎవరిని పిలుస్తామంటే కొమినియస్ గారిని పిలవటం జరుగుతుంది. అందుకే కొమినియస్ గారి యొక్క బోధనా పద్ధతులు మరియు వాటి యొక్క ప్రాధాన్యత గురించి మనకు గనక తీసుకున్నట్లయితే, కొమినియస్ యొక్క బోధనా పద్ధతులు మరియు వాటి యొక్క ప్రాధాన్యత, బోధనా పద్ధతులు మరియు వాటి యొక్క ప్రాముఖ్యత. వాటి యొక్క ప్రాముఖ్యత కనుక తీసుకున్నట్లయితే, ఆయన యొక్క బోధనా పద్ధతులు మరియు వాటి యొక్క ప్రాముఖ్యత కనుక తీసుకున్నట్లయితే, ఈయన తన బోధనా పద్ధతుల్లో భాగంగా అత్యధికంగా దేనికి ప్రాధాన్యతనివ్వటం జరిగింది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఈయన తన బోధనా పద్ధతుల్లో భాగంగా దేనికి అత్యధిక ప్రాధాన్యతనివ్వటం జరిగిందంటే సార్వత్రిక విద్యకు ప్రాధాన్యతనివ్వటం జరిగింది. యూనివర్సల్ ఎడ్యుకేషన్కు, సార్వత్రిక విద్యకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే జాన్ అమోస్ కొమినియస్ గారు యూనివర్సల్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఏంది యూనివర్సల్ ఎడ్యుకేషన్ అంటే? యూనివర్సల్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, లింగ వివక్ష చూపకుండా, ధనిక పేద వర్గం అనే తారతమ్యాలు లేకుండా అందరికీ విద్యను అందించాలి అనేది ఈయన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే ఈయన తన బోధనా పద్ధతుల్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది అంటే సార్వత్రిక విద్యకు ప్రాధాన్యతనివ్వటం అనేది జరిగింది. కాబట్టి జాన్ అమోస్ కొమినియస్ యొక్క బోధనా పద్ధతిలోని ముఖ్యమైనటువంటి సూత్రము లేదా మూలమైనటువంటి సూత్రం, ముఖ్యమైన సూత్రం లేదా మూలమైన సూత్రం కనుక తీసుకున్నట్లయితే, ఇతని యొక్క బోధనా పద్ధతిలోని మూలమైనటువంటి సూత్రం ఏది అని అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, అందరికీ అన్నీ నేర్పించడం. అందరికీ అన్నీ నేర్పించడం. అందరికీ అన్నీ నేర్పించడం అనేది జాన్ అమోస్ కొమినియస్ గారి యొక్క బోధనా పద్ధతుల్లో మూలమైనటువంటి సూత్రంగా చెప్పుకోవటం జరుగుతుంది. ఇలా తన యొక్క బోధనా పద్ధతుల్లో భాగంగా దేనికి అత్యధిక ప్రాధాన్యతనివ్వటం జరిగిందంటే యూనివర్సల్ ఎడ్యుకేషన్ లేదా సార్వత్రిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అటువంటి ఈ యొక్క సార్వత్రిక విద్యలోని ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మూలమైనటువంటి సూత్రం ఏంటంటే అందరికీ అన్నీ నేర్పించటం. అదేవిధంగా తన యొక్క బోధనా పద్ధతుల్లో భాగంగా ఇంకా మరొక ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఏది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే, తన యొక్క బోధనా పద్ధతిలో మరొక ప్రాధాన్యత అంశం ఏంటంటే సహజమైన మరియు క్రమబద్ధమైన అభ్యసనానికి ప్రాధాన్యత. సహజమైన మరియు క్రమబద్ధమైన అభ్యసనానికి ప్రాధాన్యత. ఈయన అభిప్రాయం ప్రకారం అభ్యసనం అనేది ఎలా జరగాలి అంటే సహజమైన పద్ధతిలో జరగాలి, అదేవిధంగా క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో విద్యార్థుల యొక్క అభ్యసనం జరగాలి అనేది జాన్ అమోస్ కొమినియస్ గారి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అందుకే ఈయన ఏమంటారంటే
సహజమైనటువంటి క్రమబద్ధమైనటువంటి అభ్యసనం జరగాలి అంటే ప్రకృతి నియమాల ఆధారంగానే అభ్యసనం జరగాలి అంటారు. ఇలా ప్రకృతి నియమాల ఆధారంగా అభ్యసనం జరగాలనేది కొమినియస్ గారి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కాబట్టి తన యొక్క బోధనా పద్ధతుల్లో మరొక ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఏదంటే సహజమైన మరియు క్రమబద్ధమైనటువంటి అభ్యసనం. అదేవిధంగా మరొక ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఏది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం. జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం జరగాలి అని ఆయన యొక్క బోధనా పద్ధతులు తెలియజేస్తాయి. లెర్నింగ్ త్రో సెన్సెస్. జ్ఞాన సముపార్జనకు ప్రధాన మార్గాలు ఏది అంటే జ్ఞానేంద్రియాలు లేదా పంచేంద్రియాలుగానే మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఆ పంచేంద్రియాలు ఏంటో మనకు తెలుసు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. వీటిని జ్ఞానేంద్రియాలు లేదా పంచేంద్రియాలుగా పిలుస్తాం. జ్ఞాన సముపార్జనకు ప్రధాన మార్గాలు ఏంటంటే జ్ఞానేంద్రియాలు లేదా పంచేంద్రియాలుగానే మనం చెప్తాం. అందుకే కొమినియస్ గారు ఏమని చెబుతారంటే తన యొక్క బోధనా పద్ధతుల్లో జ్ఞానం ఎల్లప్పుడూ కూడా జ్ఞానేంద్రియాల నుండే ప్రారంభం కావాలని ఎవరి యొక్క సిద్ధాంతం తెలియచేస్తుంది అంటే కొమినియస్ గారి యొక్క సిద్ధాంతం అనేది తెలియచేస్తుంది. పిల్లవాడికి కేవలం చదివించడం ద్వారా మాత్రమే కాకుండా బట్టి పట్టించడం ద్వారా కాకుండా ఎలా వాడి యొక్క అభ్యసనం జరగాలి అంటే విద్యార్థులే స్వయంగా వస్తువులను చూడడం, వస్తువులను తాకడం, వాటిని అనుభవించడం ద్వారా నేర్చుకోవాలని ప్రోత్సాహాన్ని అందించినటువంటి లేదా ఆయన యొక్క బోధనా పద్ధతులు తెలియచేస్తాయి. ఇలా వస్తువులను చూడడం ద్వారా, వస్తువులను తాకడం ద్వారా, వస్తువులను అనుభవించడం ద్వారా నేర్చుకోవాలని ఈయన యొక్క బోధనా పద్ధతులు తెలియచేయటం అనేది జరుగుతుంది. అందుకే ఈయన యొక్క మరొక ప్రాధాన్యత అంశంగా మనం ఏం చెప్తున్నామంటే లెర్నింగ్ త్రో సెన్సెస్ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం జరగాలని అతని యొక్క బోధనా పద్ధతులు అనేవి తెలియచేస్తాయి. అదేవిధంగా మరొక విషయం కనుక తీసుకున్నట్లయితే ఇతని యొక్క బోధనా పద్ధతులు ఇంకేం తెలియచేస్తాయి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆటల ద్వారా అభ్యసనం జరగాలి అని తెలియచేస్తాయి. ఆటల ద్వారా అభ్యసనం జరగాలి. విద్య అనేది ఎప్పుడూ కూడా పిల్లవాడికి ఒత్తిడితో కూడుకొని ఉండకూడదు. చదువు అనేది ఎప్పుడూ కూడా పిల్లవాడు భారంగా భావించకూడదు. పిల్లవాడికి ఒత్తిడి లేని, భారం లేని చదువు జరగాలి అంటే, అభ్యసనం కొనసాగాలి అంటే ఆట పాటల ద్వారానే అభ్యసనం కనుక కొనసాగిస్తే పిల్లవాడు సులభంగా నేర్చుకోవటం జరుగుతుంది. పిల్లవాడు ఆనందంగా నేర్చుకోవటం జరుగుతుంది. కాబట్టి తన బోధనా పద్ధతిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందంటే ప్లే బై స్కూల్స్, ఆటల ద్వారా అభ్యసనానికి ఈయన ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగింది. అదేవిధంగా గనక తీసుకున్నట్లయితే ఇతని యొక్క బోధనా పద్ధతుల్లో మరొక ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఏది అంటే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే విజువల్ ఎయిడ్స్. వాటిని మనం ఏమని పిలుస్తామంటే దృశ్య సహాయకాల వాడకం. దృశ్య సహాయకాల వాడకం అంటే ఈయన తన యొక్క బోధనా పద్ధతుల్లో దేనికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందంటే విజువల్ ఎయిడ్స్కి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరిగింది. ఇట్లా మన విద్యా వ్యవస్థలోని బోధనోపకరణాలకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చినటువంటి బోధనోపకరణాల ప్రాధాన్యతను తెలియజేసినటువంటి మొట్టమొదటి విద్యావేత్తగా ఎవరిని పిలుస్తున్నామంటే కొమినియస్ గారిని పిలవటం జరుగుతుంది. అతని యొక్క బోధనా పద్ధతిలో ఆ అంశం ఏదంటే దృశ్య సహాయకాల వాడకం. అంటే పిల్లవాడుకు కాబోయే ఉపాధ్యాయులైనటువంటి మీరు బోధించే పాఠ్యాంశాలు అనేవి సులభంగా అర్థం కావాలి అంటే బొమ్మలను ఉపయోగించాలి, దృశ్య సహాయకాలను వాడాలని తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కొమినియస్ గారు. అందుకే ఈయన విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థం కావడం కోసం ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బొమ్మల పుస్తకాన్ని ప్రచురించినటువంటి విద్యావేత్త ఎవరు అంటే కొమినియస్ గారు. ఈయన ప్రచురించినటువంటి బొమ్మల పుస్తకాన్ని ఏ పేరుతో పిలుస్తారు అనే అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే ఆర్బిస్ సెన్సువాలియం పిక్టస్ అని పిలుస్తారు. ఆర్బస్ సెన్సువాలియం పిక్టస్
అనే బొమ్మల పుస్తకాన్ని ఈయన ప్రచురించడం జరిగింది. ఇలా ప్రపంచ చరిత్రలోని మొట్టమొదటిసారిగా బొమ్మల పుస్తకాన్ని ప్రచురించినటువంటి విద్యావేత్త లేదా తత్వవేత్తగా ఎవరిని చెప్పుకోవటం జరుగుతుందంటే కొమనియస్ గారని చెప్పుకోవడం జరుగుతుంది. ఈయన ప్రచురించిన పుస్తకాన్ని ఏ పేరుతో పిలవటం జరుగుతుంది అంటే ఆర్బిస్ సెన్సువాలియం పిక్టస్గా పిలవటం జరుగుతుంది. ఆర్బిస్ సెన్సువాలియం పిక్టస్ అనేటువంటి తన బొమ్మల పుస్తకాన్ని ఏ సంవత్సరంలో ప్రచురించడం జరిగిందంటే 1658వ సంవత్సరంలో ఈయన తన పుస్తకాన్ని ప్రచురించడం అనేది జరిగింది. ఇలా తన బోధనోపకరణాల్లో భాగంగా దృశ్య సహాయకాల వాడకానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తన బోధనా పద్ధతిలో భాగంగా మరొక అంశానికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఆ ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఏది అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే తన బోధనా పద్ధతుల్లో భాగంగా దేనికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందంటే మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలియచేసినటువంటి విద్యావేత్త ఎవరు అంటే కొమనియస్ గారు. కాబట్టి మాతృభాష ద్వారానే పిల్లవాడు సులభంగా కమ్యూనికేట్ చేయగలుగుతాడు. మాతృభాష ద్వారానే సులభంగా పాఠ్యాంశాల అవగాహన చేసుకోగలుగుతాడు. మాతృభాష ద్వారానే విద్యార్థులు అనేటువంటి వారు అభ్యసనం పటిష్టం కావటం జరుగుతుంది. కాబట్టి మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎవరి బోధనా పద్ధతులు తెలియచేస్తాయంటే కొమనియస్ గారి యొక్క బోధనా పద్ధతులు తెలియచేయటం జరుగుతుంది. ఇలా కొమనియస్ గారి యొక్క బోధనా పద్ధతుల్లో ప్రధానంగా వేటికి ప్రాధాన్యత ఇచ్చారంటే సార్వత్రిక విద్యకు. అటువంటి తన యొక్క బోధనా పద్ధతిలో ముఖ్యమైనటువంటి లేదా మూలమైనటువంటి సూత్రం ఏదంటే అందరికీ అన్నీ నేర్పించటం. రెండవ బోధనా పద్ధతిలో రెండవ ప్రాధాన్యత అంశం ఏంటంటే సహజమైన క్రమబద్ధమైనటువంటి అభ్యసనానికి ప్రాధాన్యత ఇవ్వటం. నెక్స్ట్ వన్ ఏంటంటే లెర్నింగ్ త్రో సెన్సెస్, జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం జరగాలని బోధనా పద్ధతులు తెలియచేస్తున్నాయి. అదేవిధంగా అతని బోధనా పద్ధతులు ఇంకేం తెలియచేస్తుందంటే ఆటల ద్వారా అభ్యసనం జరగాలి. అదేవిధంగా బోధనలో భాగంగా దృశ్య సహాయకాలను వాడాలి. తన బోధనలో భాగంగా విద్యార్థులకు మాతృభాషను వాడాలి అని, మాతృభాష ద్వారా అభ్యసనం జరగాలి అని ఇతని యొక్క బోధనా పద్ధతులు తెలియచేయడం జరుగుతుంది. ఇలా ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్ మెథడ్స్గా ఎవరిని పిలవడం జరుగుతుందంటే కొమనియస్ గారిని పిలవటం జరుగుతుంది. అదేవిధంగా ద ఫాదర్ ఆఫ్ పెడగాజీగా ఎవరిని పిలవటం జరుగుతుంది అంటే ద ఫాదర్ ఆఫ్ పెడగాజీగా పెస్టాలజీని పిలవటం జరుగుతుంది. అదేవిధంగా ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మీడియా, ప్రపంచ చరిత్రలో విద్యలో ఆధునిక మాధ్యమాల పితామహుడుగా నేను దేని గురించి చెప్పేటప్పుడు చెప్తానంటే దీన్ని ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గురించి మనం చెప్పేటప్పుడు మళ్ళీ దాని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మీడియా ఇన్ ఎడ్యుకేషన్, ప్రపంచ చరిత్రలోనే ప్రపంచ విద్యలోనే ఆధునిక మాధ్యమాల పితామహుడుగా ఎవరిని పిలుస్తామంటే ఎడ్గర్ డేల్ని పిలవటం జరుగుతుంది. ఇలా ఎడ్గర్ డేల్ గారిని ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మీడియా ఇన్ ఎడ్యుకేషన్గా ఎవరు పిలవటం జరిగింది ఆ పేరుతో అంటే కొమనియస్ గారే పిలవటం జరుగుతుంది. దీని గురించి మళ్ళా ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా మన విద్యా వ్యవస్థలోనే మొట్టమొదటిసారిగా బోధనోపకరణముల యొక్క ఆవశ్యకతను తెలియచేసినటువంటి మొట్టమొదటి విద్యావేత్త ఎవరు అంటే జాన్ అమోస్ కొమనియస్ గారు. అటువంటి బోధనోపకరణాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, బోధనోపకరణాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే బోధనోపకరణాల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం లేదా ప్రధానమైనటువంటి ఆశయం లేదా ప్రధాన ధ్యేయం ఏంటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే అమూర్త భావనలను మూర్త భావనలుగా మార్చడం. అమూర్త భావనలను మూర్త భావనలుగా మార్చడం అనేది టిఎల్ఎం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే యాబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్. యాబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, అమూర్త భావనలు అంటే ఏంటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే భౌతిక రూపం లేని భావనలను, అంటే మనకి కంటికి కనిపించినటువంటి భావనలను యథార్థమైనటువంటి భావనలుగా మార్చడాన్ని మనం ఏమని పిలుస్తామంటే మూర్త భావనలుగా పిలవటం అనేది జరుగుతుంది. లేదా కంటికి కనిపించినటువంటి అంశాలను యథార్థమైనటువంటి భావనలుగా మార్చడాన్ని మనం ఏమని పిలుస్తామంటే మూర్త భావనలుగా పిలవటం అనేది జరుగుతుంది. అర్థం కాని విషయాలను అర్థవంతంగా మార్చడాన్ని మనం ఏమని పిలుస్తామంటే మూర్త భావనలుగా పిలవటం అనేది జరుగుతుంది. ఇలా అమూర్త భావన నుండి మూర్త భావనలుగా మార్చడం అనేది టిఎల్ఎం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. మరి అటువంటి టిఎల్ఎంకి సంబంధించినటువంటి జనరల్ డెఫినేషన్స్ కనుక తీసుకున్నట్లయితే
టిఎల్ఎంకి సంబంధించి జనరల్ డెఫినేషన్స్ కనుక తీసుకున్నట్లయితే అందులో ఫస్ట్ డెఫినేషన్కి సంబంధించి కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ జనరల్ డెఫినేషన్ కనుక తీసుకున్నట్లయితే ఏ స్థాయి వారికైనా ఏ స్థాయి వారికైనా ఏ స్థాయి వారికైనా అమూర్త భావనలను మూర్త భావనలుగా మార్చి అమూర్త భావనలను మూర్త భావనలుగా మార్చి విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని పటిష్టం చేయడానికి ఉపయోగపడే ఉపకరణాలనే మనం ఏమని పిలుస్తాము అంటే బోధన ఉపకరణాలు లేదా బోధనాభ్యసన సామగ్రిగా పిలవటం జరుగుతుంది. బోధనోపకరణాలు లేదా బోధనాభ్యసన సామగ్రికి సంబంధించి మొదటి డెఫినేషన్ కనుక తీసుకున్నట్లయితే ఏ స్థాయి వారికైనా అమూర్త భావనలను మూర్త భావనలుగా మార్చి వారి యొక్క అభ్యసనాన్ని పటిష్టం చేయటం కోసం వినియోగించే సాధనాలనే మనం ఏమని పిలుస్తామంటే బోధనోపకరణాలు లేదా బోధనాభ్యసన సామగ్రిగా పిలవటం జరుగుతుంది. ఏ స్థాయి వారికైనా అంటే అర్థం ఏంటంటే అది ప్రాథమిక స్థాయి వారు కావచ్చు, లేదా ప్రాథమికోన్నత స్థాయి వారు కావచ్చు, లేదా మాధ్యమిక స్థాయి వారు కావచ్చు. ఏ స్థాయి వారికైనా అమూర్త భావనలను మూర్త భావనలుగా మార్చడానికి అంటే అర్థం కాని విషయాలను అర్థవంతంగా మార్చడానికి, సంక్లిష్టమైన భావనలను సరళమైనటువంటి భావనలుగా మార్చడానికి, భౌతిక రూపం లేని భావనను యథార్థమైనటువంటి భావనలుగా మార్చడానికి, కంటికి కనిపించినటువంటి భావనలు యథార్థమైనటువంటి భావనలుగా మార్చి వారి యొక్క అభ్యసనాన్ని పటిష్టం చేయడానికి అంటే వారి యొక్క అభ్యసనాన్ని శాశ్వతం చేయటానికి అంటే వారి యొక్క జ్ఞానాన్ని స్థిరీకరణం చేయడం కోసం, లేదా వారు నేర్చుకునేటువంటి అంశాలు శాశ్వతం కావడానికి, వారు నేర్చుకునేటువంటి అంశాలు చాలా ఎక్కువ కాలం గుర్తుండడానికి ఉపయోగపడే సాధనాలని మనం ఏమని పిలుస్తామంటే బోధనోపకరణాలు లేదా బోధనాభ్యసన సామగ్రిగా పిలవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ బోధనోపకరణాలకు సంబంధించి రెండవ డెఫినేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే బోధనోపకరణాలకు సంబంధించి రెండవ డెఫినేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే వినడం ద్వారా కానీ లేదా చూడడం ద్వారా కానీ లేదా రెండు జ్ఞానేంద్రియాలను ఒకేసారి వినియోగించడం ద్వారా రెండు జ్ఞానేంద్రియాలను ఒకేసారి వినియోగించడం ద్వారా అభ్యసనను సులభతరం చేయడానికి వినియోగించే పరికరాలని మనం ఏమని పిలుస్తామంటే బోధనోపకరణాలుగా పిలవటం జరుగుతుంది. వినడం ద్వారా అంటే కొన్ని బోధనోపకరణాలు కనుక తీసుకున్నట్లయితే వినడం ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని కలిగించడానికి ప్రాధాన్యత ఇస్తాయి. మరికొన్ని బోధనోపకరణాలు కనుక తీసుకున్నట్లయితే చూడడం ద్వారా విద్యార్థుల అభ్యసనను సులభతరం చేయడానికి మరికొన్ని బోధనోపకరణాలు దోహదపడతాయి. అదేవిధంగా రెండు జ్ఞానేంద్రియాలను ఒకేసారి వినియోగించడం ద్వారా కన్ను మరియు చెవి రెండు జ్ఞానేంద్రియాలు ఒకేసారి వినియోగించడం ద్వారా దృశ్య శ్రవణ ఉపకరణాల ద్వారా మరికొన్ని విద్యార్థులకు అభ్యసనను సులభతరం చేయడానికి లేదా అభ్యసనను పటిష్టం చేయడానికి ఉపయోగపడతాయి. ఇలా వినడం ద్వారా లేదా చూడడం ద్వారా లేదా రెండు జ్ఞానేంద్రియాలను ఒకేసారి వినియోగించడం ద్వారా అభ్యసనను సులభతరం లేదా పటిష్టం చేయడం కోసం వినియోగించే పరికరాలని మనం ఏమని పిలుస్తామంటే బోధనోపకరణాలుగా పిలవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ బోధనోపకరణాలకు సంబంధించి మరొక జనరల్ డెఫినేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే మనకి టెక్స్ట్ బుక్లో ఈ డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. ఆ డెఫినేషన్ ఏంటి అనే అంశాన్ని కనుక తీసుకున్నట్లయితే విద్యార్థుల యొక్క జ్ఞానేంద్రియాలకు పనిని కల్పించి
జ్ఞానేంద్రియాలకు పనిని కల్పించి అతడి యొక్క ఆలోచనా శక్తిని లేదా ఊహాశక్తిని పెంపొందించడానికి తోడ్పడే ఉపకరణాలని మనం ఏమని పిలుస్తామంటే బోధన ఉపకరణాలుగా పిలవటం అనేది జరుగుతుంది. మనం గతంలో చెప్పుకున్నాం, జ్ఞాన సముపార్జనకు ప్రధాన మార్గాలు ఏంటంటే జ్ఞానేంద్రియాలు లేదా పంచేంద్రియాలుగా అని చెప్పుకోవటం జరుగుతుంది. అదేవిధంగా కొమ్యూనిస్ట్ గారు కూడా ఏమని చెప్పడం జరిగిందంటే జ్ఞానం ఎల్లప్పుడూ కూడా జ్ఞానేంద్రియాల నుండే ప్రారంభం కావాలి అని ఆయన తెలియచేయటం జరిగింది కొమ్యూనిస్ట్ గారు కూడా. అందుకే విద్యార్థుల యొక్క జ్ఞానేంద్రియాలు లేదా పంచేంద్రియాలకు పనిని కల్పించి అతని యొక్క ఆలోచన శక్తిని లేదా ఊహా శక్తిని పెంపొందించడం కోసం వినియోగించే ఉపకరణాలనే మనం ఏమని పిలుస్తామంటే బోధన ఉపకరణాలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం దేని గురించి మనం డిస్కస్ చేయటం జరుగుతుందంటే బోధన ఉపకరణాల యొక్క ప్రాముఖ్యత గురించి మనం డిస్కస్ చేయటం అనేది జరుగుతుంది.